హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అఫీషియల్గా రిలీజ్ అయిన ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఎవరు, ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, సో దట్ మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీ ఐసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ అని గూగుల్లో టైప్ చేయాల్సి ఉంటుంది. అన్అఫీషియల్ లింక్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో అఫీషియల్ లింక్ మాత్రమే మనం క్లిక్ చేయాలి. లింక్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. హోమ్ పేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, 4 స్టెప్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. అబౌట్ అస్లో ఏంటంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ వాళ్ళు ఐసెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఆ యూనివర్సిటీ గురించి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో నేను దీనేమో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సో స్కిప్ చేసేస్తున్నాను. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది 3rd మార్చ్న రిలీజ్ అయింది. బట్ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం 6th మార్చ్ నుంచి స్టార్ట్ చేశారు. నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి వితౌట్ లేట్ ఫీ 6th మార్చ్ నుంచి 7th ఏప్రిల్ వరకు టైం ఉంది. బట్ 1000 రూపీస్ లేట్ ఫీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ 8th నుంచి 12th వరకు టైం ఇచ్చారు. విత్ 2000 రూపీ లేట్ ఫీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ మనకి 13th నుంచి 17th వరకు టైం ఉంది. సో మీరు టైంని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే క్లోజ్ అవ్వలేదు. స్టిల్ మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకుందామని అనుకుంటే మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీ. 3000 రూపీ లేట్ ఫీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీతో 18th నుంచి 22nd వరకు టైం ఇచ్చారు. అండ్ 5000 రూపీ లాస్ట్, ఇది ఒకటే. ఇంకా మీకు 27th అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ డే నుంచి అంటే 28th నుంచి అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్స్ అనేవి చేస్తారు. సో ఏమైనా చేంజెస్ చేయాలన్నా, కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ, నెంబర్ ఏమైనా తప్పు పెట్టేసినా, లైక్ మొబైల్ నెంబర్లో చేంజెస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్స్ కానీ, ఆర్ ఎనీ నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉంటే మనకు ఆ 2 డేట్స్లో కరెక్షన్స్ చేస్తారు. హాల్ టికెట్ మాత్రం May 2nd డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 6th May అండ్ 7th May. సో ఈ 2 డేస్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడే ఎగ్జామ్ టైమింగ్స్ అనేవి అందులో మెన్షన్ చేస్తారు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి 9 AM to 11:30 AM కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. సెకండ్ బ్యాచ్ వచ్చేసి 2:30 to 5 o'clock ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డేనే ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్లోనే ఈవినింగ్ 6 o'clockకి. సో మనం పెట్టిన ఆన్సర్స్ కరెక్టా కాదా అని చెప్పి అందులోనే మనం చెక్ చేసేసుకోవచ్చు రిజల్ట్ రాకముందే. 10th May ఈవినింగ్ 6 వరకు అది అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 20th June రిజల్ట్ అండ్ ర్యాంక్ అనేది అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ డేట్స్. ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు ఎలిజిబుల్ అవ్వరు, యాజ్ పర్ నోటిఫికేషనే నేను మీకు చూపిస్తూ చెప్తాను. అండ్ క్యాస్ట్ వైజ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత ఉంటుందో కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశారు కదా, MBA ఆర్ MCA చదవాలనుకున్న వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. బట్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ప్రొవైడ్ చేసే సిస్టంలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి MBA చదవాలనుకుంటే మీరు మినిమం 3 to 4 years డిగ్రీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. MCAలో జాయిన్ అవ్వాలంటే either ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ లెవెల్లో మీరు కంపల్సరీ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. అండ్ కమింగ్ టు రిజిస్ట్రేషన్ ఫీ, OC క్యాండిడేట్స్కి 650 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. అండ్ BC క్యాండిడేట్స్కి 600 రూపీస్ ఉంది. అండ్ SC అండ్ ST క్యాండిడేట్స్కి 550 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. త్రూ ఆన్లైనే, ఐదర్ త్రూ నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూస్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు ఈ పేమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఇంకొక లింక్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఇంకా రిమైనింగ్ సెట్స్ ఉంటాయి కదా, PG సెట్ అని, ఇంకా లా సెట్ అని, ఈ సెట్స్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఈ వీడియోలో కానీ ఐసెట్ గురించి కానీ మీకు ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ప్రతి ఒక్కరి డౌట్ క్లారిఫై చేస్తాను. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏపీ ఐసెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నెక్స్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచండి.